భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, దుర్గమ్మ సందేశం. దుర్గమ్మ తన సందేశంగా ఈరోజు మనతో ఏం చెప్పబోతుంది అంటే, బిడ్డ, అతి దగ్గరలోనే ఉన్నావు. అతిపెద్ద గెలుపుకి నువ్వు చాలా చాలా దగ్గరలోనే ఉన్నావమ్మా. ఈ దుర్గమ్మ చెప్పేది సరిగ్గా 3 అంటే 3 నిమిషాలు విను చాలు, అన్నీ నీకే అర్థమవుతాయి. అసలు పొరపాటున కూడా కొట్టిపారేకు బిడ్డ. ఈ సందేశం నీ దుర్గమ్మ నీ కోసం పంపిస్తున్నటువంటి సందేశం. నన్ను నమ్మి ఇప్పుడే ఇది విను. చెప్తున్నాను కదా, నీకు సంతోషకరమైనటువంటి వార్త తల్లి. ఇది నీ అతిపెద్ద గెలుపుకి నువ్వు చాలా చాలా దగ్గరలో ఉన్నావమ్మా అంటూ దుర్గమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎలాంటి సమస్యలనైనా సరే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమేనమ్మా. మనసు పెట్టి ఒక్క 3 నిమిషాలు విను చాలు. సరిగ్గా రేపటిలోగా నీ కోరిక అనేది తీరబోతుంది. అలాగే బిడ్డ, నిన్ను నువ్వు కోరుకున్నట్లుగానే ఎత్తులో నిలబెట్టబోతున్నానమ్మా. ఇక హాయిగా ఉండు తల్లి. నీ దుర్గమ్మ మాట అస్సలు పొల్లుపోదమ్మా. జాగ్రత్తగా విను. నువ్వు కోరినటువంటి విజయాన్ని నీకు నేను ఖచ్చితంగా అందిస్తాను. ఇక ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరి నువ్వు సంతోషంగా ఎంతో ఆరాటపడుతున్నావు కదా. ఎంత కష్టపడ్డా సరే గెలుపు అనేది రావటం లేదే. ఎంత ప్రయత్నించినా సరే అసలు ఫలితమే నేను చూడటం లేదే. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఓపికగా ఎదురు చూడాలి, ఎన్ని రోజులు అని చెప్పి అలా దీనంగా నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. ఈ దుర్గమ్మ మీద నమ్మకం ఉంది కదా. అయితే చెబుతాను వినమ్మా. అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అసలు తెలియటం లేదు. నీ దుర్గమ్మ ఏం చేస్తున్నారో నీకే తెలియటం లేదు. నువ్వు ఇంతలా ఇప్పుడు బాధపడుతున్నావు. ఇక అవన్నీ కూడా ప్రతి ఒక్కటి నీకు అర్థమయ్యేలా చెప్పడానికే నేను నీ వద్దకు వచ్చాను. ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విను. ఇవి నీకోసమేనమ్మా. ఈ ఒక్క మాట నువ్వు విన్నావంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి బయట పెట్టబోతున్నాను. అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు కూడా. అలా అని చెప్పి బిడ్డ, నాపై నీకు ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుంది. చూడమ్మా, జీవితంలో ఏది కూడా అంత సులువుగా నీ దగ్గరికి రాదు కదా. కొంచెం కష్టపడాలి. ఒకవేళ సులువుగా నువ్వు కష్టపడకుండా అది నీ దగ్గరకు దొరికినా కూడా అది నీ వద్ద ఎక్కువ కాలం నిలబడదు. అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఏదైనా సరే, ఎప్పుడైనా సరే కష్టపడిందే శాశ్వతమని గుర్తుపెట్టుకో. ఊరికే దొరికింది కదా అని వాడుకుంటూ ఉంటే అది ఎన్ని రోజులు నీ వద్ద ఉండదు తల్లి. దానిపై నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకం ఆ తర్వాత నువ్వు బాధపడతావు. నువ్వు కష్టపడి పైకి మెట్టు ఎక్కితేనే కదా నీకు విజయం స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు ఏదైనా సరే గెలవాలన్నా, విజయం సాధించాలి అన్నా కూడా మెట్టు నువ్వు ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందే. ఇక ఇప్పుడు నీ ముందు 10 మెట్లు ఉన్నాయి. వాటిలో 9 మెట్లు నేను చెయ్యి పట్టి నిన్ను పైకి వెక్కిస్తాను. మరి జాగ్రత్తగా నిదానంగా ఒక చంటి బిడ్డలా పట్టుకొని నిన్ను పైకి ఎక్కిస్తున్నాను కదమ్మా. ఇక ఆఖరిగా 10వ మెట్టు మాత్రం అస్సలు నా సాయం అనేది లేకుండానే నువ్వు చాకచక్యంగా ధైర్యంగా ఈ 10వ మెట్టు ఎక్కగలవు. ఇక అలా నిన్ను నేను బలంగా ధైర్యంగా తయారు చేస్తాను. అలా చేసే బాధ్యత ఈ దుర్గమ్మ నీ తల్లిగా నాది బిడ్డ. ఒకరోజు మొదలవ్వగానే ఇక అప్పటి నుంచి కూడా కాస్త ఆలోచించు. అసలు నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, నా లక్ష్యాన్ని ఎంత దూరంలో ఉన్నాను, నేను ఎన్నో
నీ ఎన్నో మెట్టుపై నేనున్నానని ఒకసారి ఆలోచించావంటే నీకు అర్థమవుతుందమ్మా. ఇక నువ్వు ఎన్ని మెట్లు ఎక్కినా సరే నేను గెలవగలను అని నువ్వు ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి. ఇక నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలి అంటే కొన్నిసార్లు ఓడిపోక తప్పదు. అలాంటి సందర్భంలో కూడా నువ్వు ఏమాత్రం కూడా భయపడొద్దమ్మా. చెప్పాను కదా, ఓటమి ఎదురైతే విజయం సాధించాలన్న మనోబలం నీకు ఉంటుంది. ఓటమే వచ్చింది అని నువ్వు బాధపడకు. నీకున్న 10 మెట్లలో మొదటి మెట్టు ఏంటో తెలుసా? ఓటమే బిడ్డ. నువ్వు ఇక దాన్ని దాటి కూడా వచ్చేసావంటే ఇక నువ్వు మొదటి మెట్టు అనేది ఎక్కేసావు. ఓటమే ఎదురైంది కదా అని లక్ష్యాన్ని ఆపేసుకుంటాను, ఇక అక్కడితో నా జీవితం ఆగిపోయింది అంటే ఎలా తల్లి? బాధపడకు. బాధపడితే ఎలా? అక్కడే కూర్చొని ఎలా చెప్పు? ఓటమి వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళితేనే కదా నువ్వు 10 మెట్లు ఎక్కగలవు. నువ్వు వెళ్ళే దారిలో ఒక రాయి నీకు గుచ్చుకునింది అంటే అక్కడే ఆగిపోతావా? లేదు కదా. రా ఆ రాయే కదా అని చెప్పి తీసి పడేసి నువ్వు ముందుకు నీ ప్రయాణం కొనసాగించు. అలా వెళ్ళలేదంటే నీ ప్రయాణం ఆగిపోతుంది. నువ్వు చేరుకోవాల్సినటువంటి చోరికి చేరుకోలేకపోతావు. కాబట్టి ఓటమే వచ్చినా భయపడకు, ముందుకు నడుస్తూ ఉండు. ఇక రెండో మెట్టు ఏంటో తెలుసా? అవమానాలు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలను ఎదుర్కొంటున్నావు కదా. ఈ మెట్లు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు. అసలు ఇప్పటికీ కూడా ఏడుస్తూనే ఉన్నావులే, బాధపడుతూ ఉన్నావు. దిగులు పడకు బిడ్డ. ఎందుకంటే ఆ బాధలోనే కదా నీకు ఎవరు ఎలాంటి వారు అనేది తెలిసేది. ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావు. అలా అని ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో కూడా నీకు ఆ మెట్టు మీద ఉన్నప్పుడే అర్థమవుతుంది బిడ్డ. ఇక ఆ సందర్భంలోనే ఇక నువ్వు రెండవ మెట్టు కూడా ఎక్కేసావు చాకచక్యంగా. గెలుపుకి దగ్గరగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నువ్వు వచ్చేస్తూ ఉన్నావమ్మా. తర్వాతది మూడవ మెట్టు. ఆ మూడవ మెట్టు కూడా నువ్వు ఎక్కువగానే నీకు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి తల్లి. ఎక్కగానే నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఎవరో ఒకరు నిన్ను విమర్శిస్తూనే ఉన్నారు. అయినా సరే నువ్వు భయపడకుండా ధైర్యంగా ఎన్ని విమర్శలు వచ్చినా అన్నిటినీ తట్టుకొని ఆ మెట్టు కూడా ఎంతో ధైర్యంగా ఎక్కేశావు. అవునా? అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది బిడ్డ. ఇక 4వ మెట్టు అంటావా? అది కూడా కాస్త కష్టంగానే అనిపించింది. నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ఎవరూ కూడా స్నేహితులు తోడు లేకపోయినా సరే ఆ మెట్టుని నువ్వు ఎక్కేశావు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు ధైర్యంగానే ఎక్కేశావు. నీలో ఈ ధైర్యం ఉంది అంటే నువ్వు ఇక ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఒకటి చెప్పనా? అసలు నువ్వు ఎందుకు అలా భయపడుతున్నావు చెప్పు? నీకు తోడుగా నీ దుర్గమ్మని నేనున్నాను కదా. నువ్వు ఒంటరిని అని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఆ ధైర్యంతోనే 4 మెట్లు ఎక్కేసావు. ఇక 5వ మెట్లు ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరం అయిపోయారు. నిజమే కదా. నీ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, నీ బంధం అలా అందరూ కూడా నువ్వు వెళ్ళిపోయారు. అయినా సరే నువ్వు ఎవ్వరూ లేకపోయినా ఎంతో ధైర్యంగా ఆ మెట్టు కూడా ఎక్కేశావు. ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క పరీక్ష పాస్ అవుతూ అని ఎదుర్కొంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నీ అడ్డంకులన్నీ కూడా దాటుకొని మరి ధైర్యంగా ముందుకు వచ్చేసావు. అన్నీ కూడా ఎదుర్కొని 9 మెట్లు కూడా ఎక్కేశావు బిడ్డ. అది కూడా ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతోనే జరిగిందమ్మా. ఇక ఆ మెట్టుపై అలసటతో కూర్చొని ఆశగా నీ దుర్గమ్మని పిలిచావు కదా. దుర్గమ్మ, నాకు చాలా చాలా సంతోషంగా అలసటగా ఉంది అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. అందుకే బిడ్డ అలసటతో ఉన్న నీ కోసమే, ఆశగా పిలిచిన నీ కోసమే నేను వచ్చేసాను. ఇక ఆఖరి 10వ మెట్టు కూడా నువ్వు ఎక్కబోతున్నావు. ఇక అదే నువ్వు కోరుకున్నటువంటి విజయం మెట్టు, అదే నువ్వు కోరుకున్న గెలుపు మార్గం. ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్న నిన్ను ఇంకా నేను అసలు ఎందుకు బాధ పెడతాను చెప్పు? నువ్వు బాధపడితే నాకేమన్నా సరదానా తల్లి? ఆలోచించమ్మా. అవి నీకు అన్నీ కూడా వాళ్ళు చెప్పిన మాటలే కానీ నీకై నువ్వు ఆలోచించినటువంటి మాటలు కాదు బిడ్డ. ఆ మాటలు నీకు మాత్రమే. వాటిని నువ్వు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళావంటే నువ్వు అన్నింటిలో విజయం సాధిస్తావు. 24 గంటల్లోనే నీ కోరికలు తీరబడుతున్నాయి. బాధపడుకు తల్లి. నీ కళ్ళకు కట్టినట్లు నీకు నీ విజయం కనిపిస్తుంది. ఇక నా బిడ్డకు కావలసినవన్నీ కూడా స్వయంగా
ఈ దుర్గమ్మని నేనే చూసుకుంటాను. ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు, దేని గురించి ఆలోచించకు, పట్టించుకోకు. నువ్వు సాయి, నీ సాయి వాళ్ళను నమ్ముతున్నావు కదా, ఇక హాయిగా ఉండు చాలు. అన్నింటినీ నేను జరిపిస్తాను. ధైర్యంగా ఉండమ్మా, విజయం నీకు ఖచ్చితంగా నీ సొంతం అవుతుంది. చెప్పాను కదా తల్లి, ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఎలాంటి భయము ఉండదు, ధైర్యంగా ఉంటారు. ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.